కోసం దేనికోసం మనం దేవునితో ప్రార్థనలు పోరాడాలి మనం చూసుకున్నాం. అంతటా నేను లేచి అంతటా అంటే నెహమ్యా గారు చెప్తున్నారు. అంతటా నేను లెచ్చించి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడకుడి. మహాకరుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకం చేసుకుని నీ సహోదరుల పక్షముగాను నీ కుమారుల పక్షంగాను నీ కుమార్తెల పక్షంగాను నీ భార్య పక్షంగాను నీ నివాసము నీకుండునట్లు యుద్ధము చేయండి అంటిని. చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యంలో వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వాక్యమైన దేవ, వాక్యంతో నాయన ఈ రోజు నాయన మీరు మాకు ఏమైతే అంశాలు అనుకుంటున్నారో మీరే నాయన మాతో సూటిగా మాట్లాడండి. ఎటువంటి నాయన తండ్రి అడ్డంకులు రాకుండా సాధన అంధకారం లయపరచండి. నన్ను క్షమించండి. నన్ను మీ శిలువ చాటున మరుగుపరిచి మాతో మీరు మాట్లాడండి. ఈ సమయం మాకు ఆశీర్వాదకరంగా చేయమని నాయన మా దేవ, వాక్యం మీది, వాక్యంలో కాబట్టి మీరే నాయన వివరించమని నాయన నేను నిష్ప్రయోజకురాలని నాయన తండ్రి జ్ఞానం లేనిట నాయన జ్ఞానం ప్రసాదించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవునితో ప్రార్థనలో పోరాటం అనే అంశాన్ని గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాం. దేవునితో పోరాటం ఏంటి? ప్రార్థనలో దేవుని బిడ్డలంగా మనం ఉన్నాము. రాజాది రాజు మరి సైన్యంగా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఆయన పేరు పెట్టి మనకి మరి పిలిచి ఆయన మనల్ని కొని ఆయన సొత్తుగా చేసుకుని మరి ఆయన యొక్క సైన్యంగా మనం ఉన్నాం కదా. ఇశ్రాయేలుని దేవుడు సైన్యంగా అంటున్నాడు. తిమోతి కూడా గ్రీకు సైనికులని మరి అపోస్తలుడైన పౌలు గారు తిమోతిని మీరు మంచి సైనికులుగా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. మరి మనము ఆ విధంగా దేవుని బిడ్డలు అయిన తర్వాత ఈ లోకంలో మనకి పోరాటం ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో మనం చూసినప్పుడు అది ఫిజికల్ బ్లెస్సింగ్స్ కోసము మరి వాళ్ళు భౌతికంగా వాగ్దానం చేయబడిన కణాను ఆ దేశము ఆ దేశ మరి సంపద లేకపోతే ఇక్కడ మనం పర్టికులర్ గా చూసి
అంతటి శక్తుల్ని మనము చూడము కొన్నిసార్లు. అందుకనే ఆయన ఏమంటున్నాడంటే 6వ అధ్యాయం 11వ వచనంలో, నీవు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్టు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనడి. ఏలైనగా మనం పోరాడు శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులను లోకనాథులతోనూ ఆకాశ మంటల మంటున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాం. అందుచేతను మీరు ఆపత్తినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్టు దేవుడికి సర్వాంగ కవచమును ధరించుకొనండి. మరి మనం ప్రార్థనలో దేవునితో ఎలాగా పోరాడగలుగుతాము అంటే దేవుడికి సర్వాంగ కవచాన్ని మరి మనము ధరించుకోవాలి. సాతానుతో లిటరల్ గా మనము ఫిజికల్ గా మరి సాతాను ఇంకా భూమి మీదకి రాలేదు కాబట్టి ఫిజికల్ గా మనకి మరి కనిపించడు. అటాక్స్ అన్ని కూడా ఆత్మ మీద మానసికంగా మరి భౌతిక పరిస్థితులు, మనకున్న మరి ఆస్తులు, బిడ్డలు, మరి మన కుటుంబము, మన ఇరుగు పొరుగు వారు, మన ఉద్యోగము, వీటి నుంచి ఆటంకాలు సాతాను కలుగు చేస్తూ ఉంటారు. కాబట్టి మరి వ్యతిరేకత మనలో వచ్చినప్పుడు అది సాతాను తంత్రం అని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. మరి అది ఎప్పుడైతే మనం గుర్తుపట్టే శక్తిని పట్టుకుంటామో అప్పుడు దేవుడి సర్వాంగ కవచం ధరించుకుని అప్లై చేసుకుని యేసు రక్తము, ఇక్కడ ప్రార్థన అనే ఆయుధం కూడా మనకి ఇచ్చాడు. ఈ 17వ వచనంలో మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే, మరియు రక్షణ స్థిరస్త్రాలను దేవుని వాక్యమును ఆత్మకత్వంగా ధరించుకుని ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేర్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పద్ధతులతో విజ్ఞాపన చేయొచ్చు మెలకుగా ఉంటుంది. ఇది కూడా ఒక ఆయుధంగా ఉంటుంది ప్రార్థన అనేది. కాబట్టి మనం ప్రార్థనలో మన వారిని మరి సంపాదించుకునేదానికి ఇక్కడ నెహెమ్యా గారు లిటరల్ ఆయన యెరూషలేము గోడలని మరి కట్టేటప్పుడు ఆటంకము మరి ఎదుర్కొన్నాడు. ఆ ఆటంకాన్ని మరి అధిగమించేదానికి వాళ్ళందరూ మరి చక్కగా అలర్ట్ చేసేస్తూ ఉన్నాడు. మీరు వాళ్ళకి భయపడద్దు. ఎందుకంటే మరి మన పక్షంగా ఉండేది దేవుడు, గొప్ప దేవుడు. ఆయన ఎవరు? మహాగణుడును భయంకరుడునకు యెహోవాను జ్ఞాపకం చేసుకుని నీ సహోదరుల పక్షంగాను, నీ కుమార్తె పక్షంగాను, నీ కుమార్తెల పక్షం, నీ భారత పక్షంగాను, నీ నివాసము నీకుంటున్నట్టు యుద్ధం చేసి మనమైతే మరి ఆ పరలోక నివాసము, మన పౌరస్థితి ఇక్కడిది కాదు కానీ ఆ పరలోకంలో మరి వీళ్ళందరూ కూడా ఉండేటట్టు మనకి యోహాను సువార్త 14:1 యేసుక్రీస్తు ప్రభువు వాగ్దానం చేశారు కదా. ఇదిగో మరి ఆ వాక్యం కూడా చదువుతున్నాం. మళ్ళీ ఆయన వస్తాడు మన కోసం. స్థలం సిద్ధపరిచేదానికి యేసుక్రీస్తు ప్రభువారు మరి వెళ్ళి ఉంటున్నారు అక్కడికి. కాబట్టి మనము ఆ లోకంలో ఉండేదానికి ఆయన అక్కడ భవనాలు నిర్మిస్తారు. అనేక నివాసములు కలవు. నేను మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచవచ్చున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచను, మరలా వచ్చి నా ఇంట ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. నేను వెళుచున్న స్థలములకు మార్గము మీకు తెలియనని చెప్పాను. మార్గంలో మనం మరి పయనించాలి. ఇరుకు మార్గము అది మరి నూతన శరీరం అనే యేసుక్రీస్తు ప్రభువారి శరీరం అనే తెర ద్వారా ఏర్పాటు చేయబడిన జీవ మార్గం అదే. అది పరిశుద్ధ మార్గం, అది ఇరుకైన మార్గం. దాంట్లో మనం వెళుతూ ఉన్నప్పుడు మనం శోధనలు కలిగిస్తాడు. వ్యతిరేకత, నిరాశ, నిస్పృహ, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, అవమానాలు, నిందలు ఎన్నో మనము ఎదుర్కోవచ్చు. ఇక్కడ ఎన్నో ఎగ్జాంపుల్స్ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మన కోసం రాసి ఉంచాడు. ఆ విధంగా ఎదుర్కొని వారిని జయాన్ని పొందిన వారిని జయ జీవితాలు ఇక్కడ రాసి ఉంచాడు. కాబట్టి మనము మరి దేవుడితో ప్రార్థనలో వీళ్ళందరి రక్షణ కొరకు పోరాడుతూ ఉన్నాం. ఆ పోరాటం మనకి ప్రార్థన అనే ఆయుధం, సర్వాంగ కవచం అనే విశ్వాసం అనే దారి పట్టుకుని ఆత్మ ఖడ్గం అంటే వాగ్దానాలన్నీ మనం చేత పట్టుకొని వాటిని విశ్వాసంతో అడిగినప్పుడు అతను
సాతాను మరి ఎస్తేరు ఏ విధంగా ఆ యొక్క మరణ శాసనాన్ని అహష్వేరోషు మరి రాసిన హామాను రాయించి రాజు ముద్ర వేయించిన మరణ శాసనాన్ని మరి చెలికత్తెలతోటి కలిసి ప్రార్థన చేసినప్పుడు తిరిగి రాయగలిగింది. శత్రువులనే మరి సంహరించే చట్టాన్ని వాళ్ళు ముందుగా ఎస్తేరుగా ప్రార్థన ద్వారా వీటితో కలిసి ఉపాసన ప్రార్థన ద్వారా వాళ్ళు నిర్ణయాలు తీసుకొని ఆ విధంగా రివర్స్ చేశారు. అలాగ సాతాండి మన యొక్క స్నేహితుల మీద బంధువుల మీద వాడు ముద్ర వేస్తుంటాడు. వీళ్ళు నా నా వాళ్ళేనే, నేను నరకానికి వీళ్ళని కంపల్సరీగా తీసుకెళ్తాను, వీళ్ళకి అడిక్షన్స్ ఇచ్చాను, వీళ్ళకి ఈ యొక్క బలహీనతలు ఇచ్చాను, వీళ్ళకి రాస్తూ ఉన్న చట్టాలని మన ప్రార్థనలో పోరాడి ఈ విధంగా నెహెమ్యా గారు ఏ విధంగా లిటరల్ గా భౌతికమైన వాటి కోసము ఆయన వాళ్ళనందరినీ ఎంకరేజ్ చేసి దేవునిలో బలపరిచి వాళ్ళని మరి మంచి పని 52 తర్వాత మనకు తెలిసిన సంగతి 52 దినాలలో యెరూషలేము గోడలు కంప్లీట్ అయినట్టు. కాబట్టి మనం కూడా మరి ఎవ్వరు కూడా మనకి దేవుడు అప్పగించిన వాళ్ళని మరి ఇంకా రక్షణ పొందిన వారి కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునితో ప్రార్థనలో విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ దయ ఇవ్వను ఈ వాగ్దానాలు మాకు దయచేసావు, ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మేము అడుగుతున్నాం. సాతాండు ఒకవేళ వాళ్ళ జీవితాల్లో ఇవి మాకు కనబడుతున్నాయి బలహీనతలు, మరి సాతాండు వేసిన ఆలోచనలు వ్యూహాలన్నీ కూడా కొట్టివేయమని మరి ఆనాడు ఏ విధంగా యూదా జనాంగానంతా కూడా రక్షించుకోగలిగిందో ఈనాటికి కూడా వాళ్ళు పూర్వీకం పండగ జరుపుకుంటూ ఉన్నారు. వాళ్ళు చేసిన భక్తికై ఎస్తేరు చేసిన కార్యాలను బట్టి వాళ్ళు ఎలా చేశారు, ఫిజికల్ గా అనుకున్న అందం బట్టి రాజు దగ్గరికి వెళ్ళిందండి దేవుని మీద ఆధారపడి ప్రార్థనలో ఉపవాస ప్రార్థనలో చిలికలతో సహా మొరపెట్టేదానికి ఆమె మంచి నిర్ణయం తీసుకుని మళ్ళా తన కోసం యూదులందరినీ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని మొత్తికై గారికి ఆదేశం ఇచ్చి ఆ విధంగా ప్రార్థన మీద ఆధారపడినప్పుడు ఆమె ద్వారా దేవుడి చిత్తాన్ని ఆయన జరిగించుకున్నాడు. ఆ విధంగా యూదులందరూ కాపాడబడ్డారు. యూదులను చేసి క్రీస్తు ప్రభువారు రావాల్సింది, ఆయన ప్రవచనం నెరవేర్చబడవలసింది. కాబట్టి దేవుడు మరి రక్షణ అనే వాగ్దానం మనం చేసినప్పుడు మన ద్వారా దేవుడు ఏదైతే ఎన్ని ఆత్మల్ని రక్షించుకోవాలని మన చుట్టూ ఉన్నవారిని మన మరి సంఖ్యలో చేర్చాలని ఆయన అనుకుంటూ ఉన్నాడు. ఆ వాగ్దానం నెరవేర్చడానికి ప్రార్థనలో వాగ్దానాలను విశ్వాసం అనే మరి డాలను మనం చేత పట్టుకుని